మమతా బెనర్జీ బ్యాచ్ ఇంతకాలం దోచుకున్నది పబ్లిక్ కక్కిస్తున్నారు, కొడతన్నారు. పబ్లిక్కే, ఏ పార్టీలు కాదు. అక్కడ బీజేపీ వాళ్ళు కొట్టట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టట్ల, కమ్యూనిస్టులు కొట్టల. వాళ్ళని చాలా కాలం ఏడిపించినా సరే కొడుతోంది పబ్లిక్, తిరగబడుతోంది పబ్లిక్. నేనే 4-5 వీడియోలు చూపించాను ఇప్పటికే. నిన్న ఒక పొలాల్లో డబ్బులు దాచినటువంటి ఉదంతాన్ని పోలీసులకు చెప్తే పోలీసులు సరిగ్గా పట్టించుకోకపోతే ఆ పొలంలోకి వెళ్ళి బంగారం డబ్బులు ఎట్టా దాచారు చూపించినటువంటిది చూసాం. అదే సందర్భంలో తాజాగా తృణమూల్ కాంగ్రెస్ లీడర్ అజిత్ సాహాకి సోదరుడు సుజిత్ సాహా వ్యవహారం కూడా స్థానిక ప్రజలు చెప్పుకొచ్చారు. ఈ అజిత్ సాహా అనేవాడు మా అందరినీ దగ్గర దౌర్జన్యం చేసి తీసుకున్న డబ్బులు అంతా కూడా వాడు అక్కడే పెట్టుకున్నాడు, వాళ్ళ ఇంట్లోనే. ఈ సుజిత్ సాహా వాళ్ళ ఇంట్లో వాడిని పట్టుకోమని చెప్పి పోలీసులు పట్టించుకోకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి జనం అందరూ వెళ్ళారు. సచ్చినట్టు పోలీసులు అక్కడికి వెళ్తే 27 లక్షల రూపాయల క్యాష్ దొరికింది, 52 బాటిళ్ల విదేశీ మద్యం దొరికింది, స్పోర్ట్స్ షూటింగ్ రైఫిల్స్ దొరికినాయి, అలాగే కొన్ని తుపాకులు దొరికినాయి. ఆ తుపాకులు వాటితోనే తమని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నటువంటిది, ఆ డబ్బంతా తమదేనన్నది స్థానికులు చెప్తున్నారు.